హాయ్ వెంకట్. హాయ్ అక్క. మీరు అల్లు అర్జున్ సాంగ్ కి డాన్స్ చేస్తుంటే మీ కాళ్ళు ఇట్లా మోకాలు చిప్ప ఇట్లా ఏదో అయ్యింది, దెబ్బ తగిలింది అక్క. ఈ బోన్ అనేది ఎవరైనా ఎక్కిరిస్తుండేనా బాగా? అంటారు, చాలా మంది అంటారు. ఈడు వస్తుండ స్కూల్కి, ఆ పక్కన కూర్చోనికి కూడా నీకేమనిపిస్తుండే? బాధ వేస్తుంది. బాధ అనిపించదా? మమ్మీ పుస్తల తాడు పెట్టి మరి నా కోసం ఫోన్ కొనిపించి రోజు బాధపడుతూనే ఉంటా. నువ్వు స్టార్ట్ చేసినప్పుడు వీడియోలో నీ ఏరియాలో నీ గలీలలో ఎగతాళి చేస్తుండేనా? తినడానికి డబ్బు లేక పస్తులున్న సిచ్యువేషన్స్ వచ్చినాయా? మస్తు సార్లు వచ్చినాయి. నువ్వు సూసైడ్ చేసుకోవడానికి ఒక 2-3 సార్లు వెళ్ళినావు అంటే ఇంకా మా మమ్మీ ఎందుకు రాను ఉండే అని. కంపల్సరీ అయితే నువ్వు నిజం చెప్తున్నా. మనం ఏందో నువ్వు కాలేవురా అన్న వాళ్ళకి నేను అవుతా అని చెప్పాలంటే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆది ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం మనం ఒక చాలా స్పెషల్ గెస్ట్తో ఉన్నాం. స్పెషల్ గెస్ట్ అని ఎందుకంటున్నా అంటే, మనము అన్ని కాళ్ళు చేతులు అన్నీ కరెక్ట్గా ఉండి కూడా మనము ఎక్కడ ఏ టాలెంట్ యూజ్ చేయకుండా ఎంతమంది ఎట్లా సఫర్ అవుతారో తెలుసు. ఇప్పుడు హ్యాండిక్యాప్ అయిన పర్సన్ అయినా రీల్స్ అసలు తన డ్యాన్స్ చూస్తే అసలు నిజంగా కాళ్ళు ఉన్నోళ్ళు కూడా చేయడానికి షై, కానీ ఏది చేయలేము మనము. సో తనను చూసి ఇన్స్పైర్ అవ్వచ్చును. తన సిచ్యువేషన్ ఏంటి తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ వెంకట్. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నా అక్క. బాగున్నా. ప్రజెంట్ ఏం చేస్తున్నావు? ఏం లే అక్క, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ వీడియోస్. ఓకే, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేయాలని నీకు ఎట్లా అనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం, డ్యాన్స్ అంటే ఇష్టం. ఇంకా అలా చేద్దామని ట్రై చేస్తున్నా. ఇంకా అలా చేస్తా ఉన్నా. యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాకు. యాక్టింగ్ అంటే పిచ్చిగా అల్లు అర్జున్ ఫ్యాన్ కదా నువ్వు? అవునక్క. చాలా అంటే చాలా చిన్నప్పటి నుంచి ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇష్టం. అండ్ ఇంకొకటి నేను విన్న మాట ఏంటంటే, మీరు అల్లు అర్జున్ సాంగ్ కి డాన్స్ చేస్తుంటే మీ కాళ్ళు ఇట్లా మోకాలు చిప్ప ఇట్లా ఏదో అయ్యింది, దెబ్బ తగిలింది అక్క. ఈ బోన్ అనేది లేచిపోయింది, ఇరిగిపోయింది. అంటే నీకు తెలియకుండానే చేసేసినావా? వాల్యూమ్ ఎక్కువ పెట్టారు. ఇంకా ఆ సాంగ్ పైన ఇంకా నాకు అంటే ఎట్లా చైర్ మీద అట్లా ఏమన్నా లేదు, కింద సీసీ రోడ్లు ఉంటాయి ఇక ఊర్లలో సీసీ రోడ్లు వేసారు కొత్తలప్పుడు. ఆ రోడ్డు మీదనే ఎగిరినా. ఇంకా ఆ రోడ్డు తగిలి దెబ్బ తగిలి ఊడిపోయినాయి ఈ రెండు యువతల కాళ్ళు, ఈ రెండు కాళ్ళు. బోన్ అనేది ఇరిగిపోయింది. ఏమైనా చదువుకున్నావా నువ్వు? 10th దాకా చదివినా. 10th దాకా చదివా. అంటే ఎట్లా స్పెషల్గా ఏమన్నా స్కూలా లేదంటే అందరు చదివే స్కూల్? అందరు చదివే స్కూల్లోనే, గవర్నమెంట్ స్కూల్లో చదివిన. ఎవరైనా ఎక్కిరిస్తుండేనా బాగా? అంటారు, చాలా మంది అంటారు. ఈడు వస్తుండ స్కూల్కి, ఆ పక్కన కూర్చోనికి కూడా నా పక్కన ఎవరు కూర్చోరు, నేను ఒక్కడనే కూర్చునేది. వాళ్ళు ఈడు పక్కన కూర్చోవటం ఏంది, ఇట్లా గాలి ఇట్టుండవు, కాళ్ళు లేవు, ఏం లేవు అని అనేది. అప్పుడు నీకేమనిపిస్తుండే? బాధ వేస్తుంది చాలా కదా, చాలా తట్టుకోలేము. ఇంకా వాళ్ళు అన్నదాన్ని మనసులో పెట్టుకుని ఇంకా మనం అయితే ఆపకూడదు. కానీ చదువు 10th దాకా చదివిన. 10th దాకా అయితే ఫుల్ఫిల్ చేసేసుకున్నావు స్టడీ. 10th అయిపోయింది. కానీ స్కూల్ డేస్లో అట్లా నీ పక్కన కూర్చోడానికి కూడా ఇదవుతుండే కదా స్టూడెంట్స్. అట్లా ఇదవుతున్నప్పుడు చాలా హార్ట్ బాధ వేసిద్ది. టీచర్స్కి అట్లా ఏమైనా చెప్తుండేనా ఇంట్లో ఇట్లా నువ్వు? వాళ్ళకి చెప్తే ఇంకా స్కూల్కి రావద్దు అంటారని నేనేం చెప్పలే. వాళ్ళు అట్లా అంటే నా పక్కన టీచర్స్ చెప్తే స్కూల్కి రావద్దని నిన్నంటారా వాళ్ళని అంటారా? నన్ను అంటారు. నిన్నెందుకు అంటారు? వాళ్ళు అట్లా అంటారు. మళ్ళీ వాళ్ళు స్కూల్ నుంచి మానేస్తే వాళ్ళకి అట్లా నువ్వే డిసైడ్ అయిపోయినావు? ఇంకా అట్లా అంతకుముందు ఒక స్కూల్లో చదివిన, ప్రైవేట్ స్కూల్లో, అక్కడ ఐతనగర్లో చదివిన. అంతకుముందు అట్లా అంటుండే వాళ్ళకి నన్ను రావద్దని చెప్పేసారు స్కూల్కి రావద్దన్నా. ఎవరు? ప్రిన్సిపల్ వాళ్ళ? ప్రిన్సిపల్ వాళ్ళే. స్కూల్ పేరు ఏంది? అది జీ స్కూల్ పక్కన ఉండేది అక్క. హ్యాండిక్యాప్ స్కూలే. అంటే అంత హ్యాండిక్యాప్ నార్మల్గా ఉంటారు, అంటే ఎక్కువ ఉండరు, కొద్దిగా తక్కువ మంది. మిగతా వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు. అటైతే కొద్దిగా ఇంత మరీ ఎట్లా ఉండు, వాళ్ళందరూ భయపడతారు, గలీజ్గా చూస్తారు. మళ్ళీ వాళ్ళు ఫీజు కట్టడం మానేస్తారు. వాళ్ళు ఇతని వల్ల వాళ్ళు కూడా రాకపోతే మాకు లాస్ అయింది, అతను ఏమొద్దు మానేపియరి పంపిగారు ఇంకా స్కూల్ కానీ. ఇంకా అప్పటి నుంచి ఇంకా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయినా. అక్కడ 2 years దాకా, 8th దాకా చదివిన.
గవర్నమెంట్ స్కూల్లో 2 years చదివాను, 9th 10th చదివాను. అయితే స్టూడెంట్స్ ఎవరు పక్కన కూర్చోవడం కూడా రాపోతుంది. మరి 10th ఎట్లా పాస్ అయిపోయినావా? అయిపోయినాక మరి తర్వాత ఎందుకు చేయలే? తర్వాత అంటే కాలేజీలకి వెళ్ళాలంటే ఇట్లనే ఎగతాళి చేస్తారు. అంటే అప్పుడు అంటే కొద్దిగా చిన్న వయసు అట్లా తట్టుకుంటే, ఇప్పుడు అంటే పెద్దగా అయ్యే కొంది ఇంకా ఎక్కువ బాధ వేసిద్ది. అందరు అట్లా అంటుంటే ఇంకా అంటే స్కూల్ డేస్లో అయితే చిన్న వయసు కదా, పక్కన వచ్చి కూర్చోపోయినా కానీ తట్టుకున్నా. ఇప్పుడు అంతా తెలిసినాక కాలేజ్కి వెళ్తే తట్టుకోలేనా? వెళ్ళట్లేనక్క. ఇప్పుడు రీల్స్ చేద్దామని ఎవరిని ఇన్స్పైర్ చేస్తున్నావు? అంటే ఏమన్నా చూసినావు వీడియోలు? ఆ రీల్స్ అంటే చాలా మంది అందరు చేస్తూ ఉన్నారు. వాళ్ళలాగా నేను ఎందుకు చేయకూడదని ఇంకా నేను కూడా చెయ్యాలా, నాకంటూ ఒక టాలెంట్ ఉందని చూపించాలని నేను చేస్తాను. ఈ మధ్య అయితే నిజంగా మస్తు మిలియన్స్ వెళ్ళిపోతున్నాయి. 2 million 3 million వీడియోస్ నిజంగా. ఇంకొకటి వీడియో ఉంది, ఎట్లా అది ఏం సినిమా అది ఇట్లా కూర్చొని చేసినావు చూడు, ఇది సాయి తరుణ్ తేజ్ మూవీ యొక్క విరూపాక్ష మూవీది సీన్స్ అసలు అదే ఎట్లా చూస్ చేసుకున్నానో నాకు అర్థం కాలేదు. రీల్స్ చూస్తా ఉంటే అది వచ్చింది, అది చేద్దామని నేను వారం నుంచి డిసైడ్ అయినా. చేద్దామని మా పక్కల మా ఫ్రెండ్స్ తమ్ముళ్ళకి వీళ్ళందరూ చెప్పిన. చేద్దాం అన్నాక ఇంకా ఆగకూడదని అన్నము నిమ్మకాయలు గుడ్లు అవన్నీ నాకన్నా ముందే వాళ్ళు తెచ్చిపెట్టి, మా కాలనీలో పాత బంగ్లా ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళిపోయి ఒక 3 hours పట్టింది తీసి మొత్తం ఎడిట్ చేసి తీసినాక 3 daysకి అప్లోడ్ చేసి. ఇంట్లో చూసిరా వీడియో? అందరు ఏమన్నారు? ఏంద్రా బాబు చేతబడులు ఏమన్నా చేస్తావు అయింది, మాకు భయం వేస్తుంది, మా పక్కన మాకేమన్నా చేసేవేమో చేయగాకలా అని అంటారు. అదేం లేదన్నా యాక్టింగ్ కోసం. సినిమా చూస్తే అర్థమవుతుంది అందరికి, సినిమా చూడలే కాబట్టి ఇంకా నిజంగానే చేతబడులు చేస్తాడేమో. మా పక్కన వాళ్ళు అన్నోళ్ళు అందరూ అట్టానండి, ఏమన్నా చేతబడులు ఏమైనా చేస్తున్నావు అయింది అట్ట రెడీ అయిను అని. ఏం లేదన్నా అది యాక్టింగ్ రీల్ కోసం చేసినాను అని చెప్పిన. చెప్పపోయినావు మరి సినిమాలు ఎట్లుంటుంది ఇట్లనే చేసినా అని? అది వాళ్ళు చూడలేదంట. చెప్పిన మూవీ విరూపాక్ష మూవీ అట్లానే ఉండిద్ది అది అని చెప్తే, అవునారా నేను చూడలేదు, దాని గురించి తీసినావా అని చెప్పిండు. అవునన్నా అని చెప్పిన. కాదు వెంకట్, నాకు ఒకటి అర్థం కాదు, మనకు కాళ్ళు ఉంటేనే డాన్స్ చేయడానికైనా నడవనికైనా అని వస్తాయి. నువ్వు అట్లా పెట్టుకో నువ్వు ఊకే డాన్స్ చేస్తూ ఉంటావు వీడియోలల్లా, నొప్పి రాదా? కాళ్ళకు ఉంటే వస్తాయి కానీ అవన్నీ ఓర్చుకొని చేసినోడే కాక పైకి వచ్చేది. అవన్నీ ఓర్చుకొని మొత్తం అది నువ్వు కావాలన్నా టైమ్స్ నువ్వు రక్తం వస్తున్నా కూడా డాన్స్ చేస్తావంట కాళ్ళకి. అవునక్క, నిన్న కూడా వచ్చింది ఈ రీల్ చేసేటప్పుడు ఇక్కడ దెబ్బ తగిలి, అంటే రాయి ఉండేది, స్పర్శ తెలియదా? ఇక్కడ ఈ మోకాల నుంచి ఇక్కడికి స్పర్శ ఉండదు అక్క. స్పర్శ ఉండదు. ఈ పైన పాట అయితే నీకు పెయిన్ తెలుస్తుంది. ఇక్కడ మోకాల నుంచి పైకి ఉండేది, ఇక్కడ మోకాల నుంచి కిందకి స్పర్శ ఉండదు. ఒకవేళ నువ్వు ఇట్లా అడుగుతున్నాను ఏమనుకోకు, జనాలకు కూడా ఉన్న డౌట్, కాస్ట్యూమ్స్ కొనాలంటే ఎట్లా? బట్టలు అక్క, బట్టలు అంటే ఇంకా నా పెన్షన్ వచ్చింది, అప్పుడప్పుడు మా డాడీ ఇస్తాడు. అంటే పండగలకి నెలకి ఎప్పుడో ఒకసారి కొనుక్కుంటా. ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? నాకు అంతకుముందు ఒక 3 months బ్యాక్ అయితే 3000 వచ్చేది, ఇప్పుడు 4000 వస్తుంది. ఇప్పుడు 4000 వస్తుంది. ఓకే, ఆ 4000లోనే మొత్తం నేనే చూసుకుంటా. ఆ 4000 నీకేనా ఇంట్లో ఏమైనా ఇస్తా? ఇంట్లో ఇస్తా, నాకు కావాల్సిన ఎంత కావాల్సి అంటే నేను తీసుకుంటా. ఇంకొకటి, ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను, ఇది మీ మమ్మీ పుస్తల తాడు గిరి పెట్టి మరి నీకు ఫోన్ కొనిపించిందంట. అవునక్క, వీడియోల కోసం. అంటే ఇంతకుముందు మొబైల్ పోకో X3 Pro ఉండింది, అది కూడా మా చెల్లిది చైన్ పెట్టి తెచ్చిచ్చింది. అదేంటంటే రీల్స్ తీస్తూ ఉన్నప్పుడు అంటే దాని మీద ఎక్కువ ఫోర్స్ అయిపోయి కాలిపోయింది మొబైల్. ఇంకా అది కాలిపోయిన తర్వాత 2 years దాకా మొబైల్ ఏం చేయలే, వీడియోలు ఏం తీయలే, ఆగిపోయింది. అప్పుడు ఏం వీడియోలు చేస్తుండే? అప్పుడు యూట్యూబ్ అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి రాలే, యూట్యూబ్లో గేమ్ లైవ్ ఆడేది, మామూలుగా షార్ట్ వీడియోలు అన్నీ తీసేది. యూట్యూబ్ ఛానల్ 8K దాకా ఉండింది, సబ్స్క్రైబర్స్ 8K దాకా ఉండింది. ఆ మొబైల్ కాలిపోయింది, అకౌంట్లు అన్నీ పోయినాయి, అకౌంట్ కూడా మొత్తం ఏం గుర్తుపెట్టుకోలే. అయితే ఇప్పుడు కొత్తగా మమ్మీ పుస్తల తాడు పెట్టి కొనిపించింది, మొబైల్ కొనిచ్చింది. ఆ మొబైల్ ఇడిపించారు ఎప్పటిదాకా పుస్తల తాడు? లేదక్క, అది అట్లా బ్యాంకులోనే ఉంది. అది ఇంకా నేను ఉన్నదే వల్ల డాడీ
ఎట్లా కట్ట అది తెస్తాడో తేడా చెప్పలేం కానీ అదైతే ఇంకా బ్యాంకీలోనే ఉంది. ఇంకా బ్యాంకీలోనే బాధ అనిపించదా మమ్మీ పుస్తల తాడు పెట్టి మరి నా కోసం ఫోన్ కొనిపించింది? రోజు బాధపడుతూనే ఉంటా. కాకపోతే అది నువ్వు తెస్తావని నా మీద నమ్మకంతోనే ఇప్పించింది కాబట్టి నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. ఎట్లా యూట్యూబ్లో అన్నిటిలో వీడియోలు పెడతానే ఉంటా, తీసి పెడతానే ఉంటా. ఆ సక్సెస్ ఇవ్వాలి కాబట్టి రేపైనా వచ్చిద్ది కానీ ఇప్పించింది. అంత అంటే నువ్వు చేస్తావని నేను అడిగిన ఇట్లా నేను ఇట్లా చేయాలనుకుంటున్నా అన్న ఒక్క మాట అన్న అంతే. సరే అని చెప్పింది. ఇంకా పోయి బ్యాంకులో పెట్టి తెచ్చి ఫోన్ ఇప్పించేసింది. ఇప్పుడైతే నీ వీడియోలు అయితే మంచిగా వైరల్ అవుతున్నాయి. ఇంకొకటి మంచి ఇంటర్వ్యూలు కూడా అవుతున్నాయి. ఇంతకు ముందు నువ్వు స్టార్ట్ చేసినప్పుడు వీడియోలో నీ ఏరియాలో నీ గలీలలో ఎగతాళి చేస్తుండేనా? చేస్తారక్క. ఎట్లా ఏమంటుండే? ఈడేంది వీడియోలు ఎట్లా తీస్తుండు, ఈడెట్లుండు, ఎందుకు అవసరం ఈడికి అని మా కాలనీలో చాలా మంది అంటారు. ఇప్పుడు వాళ్ళందరూ మాట్లాడుతారా నీతో? మాట్లాడతారు అక్క. ఎట్లా ఏమంటారు? మంచిగా ఉన్నాయి వీడియోలు అని అంటారు. మంచిగా ఏంద్రా వీడియోలు అట్లా వస్తున్నావు, ఏ వీడియో చూసినా నీదే వస్తుంది అని అంటారు. ఇంకొకటి ఇంటర్వ్యూస్ కూడా వస్తున్నాయి మధ్య కదా, ఇంకా మంచి టాక్ ఉంటుంది అనుకుంటా ఏరియాలలో. జనరల్ గా నీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరన్నా చిన్నప్పటి నుంచి నీకు తోడుగా ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు అక్క. ఉన్నారా? మా కాలనీలో ఇప్పుడు వచ్చింది ఒక అబ్బాయి సిద్ధు అని. అంటే ఒక కలిసే స్కూల్లో చదువుకున్నాం. చిన్నప్పటి నుంచి తోడు ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళతోనే ఉన్నా ఇప్పుడు దాకా. నేను ఎక్కడికి వెళ్ళినా ఏది ఇక్కడికి వెళ్దామన్నా కానీ ఎప్పుడు ఫోన్ చేసినా వస్తారు. ఇప్పుడు నువ్వు ఇట్లా ఉన్నావని చాలా మంది నీకు ఎగతాళి చేసిన వాళ్ళే ఉంటారు. జాలి చూపించి దగ్గరకు వచ్చి నీకు ఎప్పుడైనా మాట్లాడిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా ఇప్పటిదాకా? ఇప్పుడు తక్కువ అక్క. తక్కువ 1% అంతే. ఎక్కువ ఎవరు అంత చేయరు కూడా అట్లా. మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ ఒంగోలు సైడ్ అక్క. ఒంగోలు సైడ్. హైదరాబాద్లోనే ఉందా స్టార్టింగ్? చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్నా. చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ వెళ్ళి గుడి చేసుకొని అప్పటి నుంచి. ఇప్పుడు గుడిసెనేనా? ఇంకా చిన్నగా రూమాలు కట్టుకున్నాం అక్క. మా నాన్న అప్పటి నుంచి ఏడే పని చేస్తా ఆ గుడిసెలోనే అట్లా ఉండి ఆ గుడిసెలు 4-5 సార్లు పీకి మళ్ళీ వేసుకొని కొట్టి తరిమేసారు. ఇంకా అట్లానే ఆడ ఉన్నోళ్ళు దెబ్బలు తిని అంతా చేసిన వాళ్ళకే ఇచ్చారు. ఇప్పుడు చిన్న రూమ్ కట్టుకొని ఉన్నాం. ఇప్పుడు 15 years అవుతుంది మేము అక్కడ ఉండి. నువ్వు ఒక్కనివేనా? చెల్లి నేను మా చెల్లి. చెల్లెలు ఏం చదువుతుంది? చెల్లెలు బీటెక్ చదువుతుంది. బీటెక్ చదువుకుంటుంది. ఫ్రీ సీట్ వచ్చింది అక్క. అంటే ఇప్పుడు నీ ఏజ్ చాలా పెద్దది అయితే అంతేనా? చెల్లి బీటెక్ అంటే నువ్వు చాలా పెద్ద ఏజ్ అయితే. అవునక్క. ఓకే. అల్లు అర్జున్ సార్ది ఫేవరెట్ మూవీస్ ఏమేమి ఉన్నాయి నీకు? ఫేవరెట్ మూవీ అంటే ఫస్ట్ అది ఇప్పుడు వచ్చిన మూవీ అయితే పుష్ప, అలా వైకుంఠపురం, స్టార్టింగ్లో గంగోత్రి మూవీ. ఫస్ట్ సినిమా ఏం చూసి ఇన్స్పైర్ అయినావు ఆయనకి? బన్నీ సినిమాతోనే. ఆ సినిమాతోనే నేను అల్లు అర్జున్ ఫ్యాన్. ఆ సినిమా నుంచి ప్రతి ఒక్క సినిమాకి వెళ్తాను నేను. అల్లు అర్జున్ సినిమాకి రిలీజ్ రోజే వెళ్తా. ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ ఉందా మరి? ఉందక్క. షార్ట్ వీడియోస్ పెడతా ఉంటా. చేసిన వీడియోలు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో రెండిట్లో పెడతా. ఎడిటింగ్ నువ్వే? ఎడిటింగ్ మొత్తం నేనే చేసుకుంటా అక్క. ఎట్లా వాళ్ళని ఇలా నడుకోవాలి, రే రారా ఒక వీడియో చేద్దాము? ఖచ్చితంగా అడుకోవాలి. అంటే మనం పోయి తీయలేము అక్క. కానీ ఏముంది, నీ పక్కన డాన్స్ చేస్తున్నందుకు వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ఫేమస్ అవుతారు కదా. అవునా కదా? అవునవును. అది మాత్రం కరెక్టే కదా. అందుకనే వస్తారు. అందుకనే వస్తారు. ఇప్పుడు మమ్మీ ఏం చేస్తుంది వర్క్? మా మమ్మీ ఇంటికాడే ఉంటుంది అక్క. ఇంట్లోనే ఉంటారు. డాడీ కూలి పనికి వెళ్తారు. కూలి పని ఇక్కడ హైదరాబాద్లో అంటే మేస్త్రి పని? మేస్త్రి పని. కూలి పనికి వెళ్తాడు మేస్త్రి పనికి. డాడీ ఎట్లాంటి మాటలు చెప్తాడు నీకు మంచిగా? మా డాడీ నాతో ఎక్కువ ఏం మాట్లాడు. మామూలుగా పొద్దున పోతాడు, సాయంత్రం వస్తాడు. ఇక అంతే. నాతో ఏమి ఎక్కువ మాట్లాడు మా డాడీ. మా మమ్మీ ఉండిద్ది ఇంటికాడ. ఎప్పుడు ఏ రోజన్నా తినడానికి డబ్బు లేక పస్తులు ఉన్న సిచ్యువేషన్స్ వచ్చినాయా? మస్తు సార్లు వచ్చినాయి. ఇప్పుడంటే మా డాడీ డైలీ వెళ్తాడు కానీ ఒక 3-4 years బ్యాక్ ఒక పూట తిని 2 పూటలు పండుకున్న రోజులు కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి, నువ్వు సూసైడ్ చేసుకోవడానికి ఒక 2-3 సార్లు వెళ్ళినావు అని విన్నా నేను. అవును. ఎందుకని? అంటే ఇంకా మా మమ్మీ
కావాలని తిట్టింది తెలియదు కానీ నన్ను నేను మంచిగా ఉండాలని తిట్టింది తెలియదు కానీ ఒక తిట్టింది. వేరే వాళ్ళు పక్కన ఉంటారు, నేను తెలియక వాళ్ళని తిట్టిన. అటైతే ఇంక నన్ను కొట్టి ఇంట్లో ఇంకా అనింది ఇట్లా, ఎందుకురా నువ్వు ఉండే అని. దానికి నాకు కొద్దిగా ఫీల్ వచ్చేసి నేను అట్లా వెళ్ళిన. తర్వాత నాకు అనిపించింది అనింది మా అమ్మాయిగా, వేరే వాళ్ళు ఎవరేమో లేదు, నా మంచి కోసమే చెప్పింది. అంటే ఎక్కడికి వెళ్ళినా అట్లా వెళ్ళినా అంటే మా కాలనీలో పైన మెయిన్ రోడ్ హైవే ఉండేది, అక్కడికి వెళ్ళి బండ్ల కింద దేని కిందన్నా పడదామని వెళ్ళిన. అలా పోస్తే ఇంకా వేరే మా కాలనీలో ఒక అక్క వచ్చి నన్ను ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చింది. ఎందుకు అలా వెళ్తున్నావు, వద్దుదా అని. వద్దక్క నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు అక్క అడ్డు రాకపోయిన ఉంటే ఏంది పరిస్థితి? నువ్వు రియలైజ్ అవుతుండేనా మమ్మీ తిట్టిందంటే నీ మంచి కోసమే కదా తిట్టేది, ఆమె కోసం ఎప్పుడు చూడదు కదా. ఇంకా ఆ టైంలో నాకు అలా అనిపించేసింది. తర్వాత ఇంటికి వచ్చినాక అనిపించింది మా అమ్మ నా కోసమే కదా చెప్పింది. అప్పుడు అమ్మకి తెలుసా నువ్వు సూసైడ్ దాకా వెళ్ళినావు? వచ్చి రాగానే మా మమ్మీ ఏడ్చింది నా కాడికి వచ్చి. నేను కావాలని అన్నా, నీకోసమే అన్నా కానీ మస్తు ఏడ్చింది. నేను కూడా ఇద్దరం ఒకరు తలకాయ ఒకరు పట్టుకొని ఏడ్చింది. నా కోసమే కానింది మా మమ్మీ అని చాలా ఏడ్చిన. ఓకే, ఇప్పుడు ఎట్లుంటుంది మమ్మీ నీతో? మంచిగా బాండింగ్? మా మమ్మీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు నేను ఇది కావాలి నేను ఇది చేస్తానంటే వద్దన్నదు. నీకు ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యాలి అనేది, వద్దని చెప్పదు. ఓకే, నువ్వు మోస్ట్గా అంటే నీకు ఇన్స్పిరేషన్ పర్సన్ ఎవరైనా ఉన్నారా? నాకు ఇన్స్పిరేషన్ పర్సన్ అంటే ఎవరులే. అంటే అందరూ చూస్తా, వాళ్ళలాగా మనం ఎవరు కాకూడదు, ఎలా వాళ్ళలాగా కూడా మనం కావాలి అని అనుకున్నా. అంటే ఇన్స్పిరేషన్ అంటే నాకు ఆయన 10th క్లాస్లో ఒక అన్న ఉంటాడు, ఆయన పేరు ఏందో ఉండేది గుర్తురాట్లేక. మీ స్కూల్లోనా? ఆయన స్పీచెస్ ఇస్తాడు అమెరికాలో. 10th క్లాస్ ఒక లెసన్లో ఉండేది. నిక్ జోసనా? అతను అంటే చాలా ఇష్టం. సేమ్ ఆయనది ఇట్లనే స్విమ్మింగ్ లో, స్పోర్ట్స్ లో, ఎవ్రీథింగ్ అన్ని. నేను అదే అనుకుంటున్నా నాకు. ఇప్పుడు నీ సిచ్యువేషన్ కూడా అదే కదా, ఇన్స్పిరేషన్ ఎవరు చెప్తావా అని ఆలోచిస్తున్నా నేను. నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన అంత ఎత్తుగా కాకపోయినా కావాలి ఎట్లా ఒకట్లా కంపల్సరీ అవుతావు నువ్వు, నిజం చెప్తున్నా. మనం ఏందో నువ్వు కాలేవురా అన్న వాళ్ళకి నేను అవుతానని చెప్పాలంతే. అవును, నిజంగానే. నేను నువ్వేది ఇది కావురా వాళ్ళంది కావు, ఇది చేయలేవు, నువ్వు అది చేయలేవు అని చేసి చూపిస్తేనే కాక వాళ్ళకి మనం ఏందో తెలిసేది. అది నేను చెయ్యాలని నా డ్రీమ్. నేను ఏదని ఒక్కటే అని కాదు, నీ వల్ల కానన్నది నేను చెయ్యాలని. ఓకే, ఇప్పుడు నిన్ను చూసి ఎగతాళి చేసేటోళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నాను? ఎగతాళి చేసేవాళ్ళకి నేను చెప్తా అంటే ఇప్పుడే నువ్వు ఇదిగా ఏం చేయలేవు, అది నువ్వు ఇట్లా ఉన్నావు అట్లా ఉన్నావు. నేను ఒక స్టేజ్కి వెళ్ళినాక వాళ్ళకి చెప్పేది అదే, నేను ఎప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను వాళ్ళకి అర్థమైపోద్ది. నేను చెప్పేది ఏముంది, వాళ్ళు కాదన్నదాన్ని నేను ప్రూవ్ చేసి చూపిస్తేనే వాళ్ళకి అర్థమైపోద్ది. అప్పుడు పక్కన రాని వాళ్ళు కూడా నువ్వు ఎదిగినాక నీ పక్కన వచ్చి ఫోటోలు దిగాలని, అంతే కదా? నేను నువ్వేం కాలేదన్న దానికి నేను అవి చూపిస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. నేను అదే వాళ్ళకి చెప్పాలి అనుకోండి. అవ్వకముందు చెప్తే ఎవరేమన్నా నువ్వు అన్నీ ఉట్టి మాటలురా, నేను కూడా చెప్తా 100 చెప్తా, నేను అది అవుతా ఇది అవుతా అని ఎవడైనా చెప్తాడురా అని అంటాడు. ఇప్పుడు చెప్తే అయ్యాక చెప్తే అర్థమైద్ది వాళ్ళకి. నిజం. సో కంపల్సరీ సక్సెస్ అవుతావు నువ్వు. ఇంకా ఏమైనా గోల్స్ ఉన్నాయా? ఇంకేమైనా టాలెంట్ ఉందా డ్యాన్స్ కాకుండా? ఇంకా సింగింగ్ ఏమైనా వస్తుందా? సింగింగ్ అంతా నేను పాటలు ఎక్కువ పాడను. సరే, డాన్స్ చేస్తావా? యాక్టింగ్ అంటే వీడియోస్, యాక్టింగ్, డ్యాన్స్ ఒక్కటే అవి నేర్చుకుంటా. ఉండే కొన్ని మొత్తం అన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకొకటి, నీకు సపోర్ట్ చేసేటోళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నావు? నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. నాకు ఎప్పటికీ కాకపోయినా నాకు చేసిన వాళ్ళకి కొంత అయినా నేను ఒకటి చేస్తాను. వాళ్ళకి నా చేసేదానికన్నా ఎక్కువ కాకపోయినా తక్కువ కాకుండా చూసుకుంటా వాళ్ళని కూడా ఒక స్టేజ్కి తీసుకొస్తాను నేను కూడా. ఇంకొకటి, ఈ వీడియో చూసి నచ్చిన వాళ్ళకి నీకు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ చేయమందాం. అది ఇంకా వాళ్ళ ఇష్టం, ఎంతనన్నా ₹1 చేసినా సరే. నువ్వు కాంటాక్ట్ నెంబర్ చెప్తావా? ఓకే అక్క, చెప్పేసి.
7075638273 ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం. ఏమని వస్తుంది యూజర్ నేమ్? పసుమూర్తి వెంకట సాయి అని వచ్చింది. వెంకట సాయి వస్తుందా? ఓకే అక్క.